మీకు దేవుడెక్కువ అని అన్నారు కదా! దాని తర్వాత ఈయన అడిగారనమాట ఒక క్వెషన్. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. దాన్ని బట్టి మీరే చెప్పండి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఒకళ్ళెవరైనా మీరు రోడ్డు మీద పడుంటే, మీకోసం రక్తం ఇచ్చారు. రక్తం ఇస్తే అప్పుడు మిమ్మల్ని ప్రాణాపాయంలో ఉన్న స్థితిలో నుంచి మిమ్మల్ని బ్రతికించారనుకోండి. మీకు రోడ్డు మీద మీకోసం అంతా చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు పెట్టాల్సిన ఖర్చంతా పెట్టి మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసి మీకు అంటూ ఎటువంటి సంబంధం లేని వ్యక్తి వచ్చి మీ దగ్గరికొచ్చి మీకోసం బ్లడ్ ఇచ్చి అంతా చేశారనుకోండి. తీరా అతనితో మంచి ఫ్రెండ్‌షిప్ మీకు బిల్డ్ అయింది. బిల్డ్ అయిన తర్వాత మీ తల్లి, మీ పేరెంట్స్ లేదంటే మీ తల్లి వచ్చి అతనితో నువ్వు ఫ్రెండ్‌షిప్ కట్ చేసుకో అని అన్నారనుకోండి. మీరేం చేస్తారు? అని హేమన్ గారు, పాస్టర్ హేమన్ గారు అటువైపు ఉపేంద్ర గారిని అడిగారు. అడిగితే ఆహ్, కట్ చేసేసుకుంటాను. మా తల్లి వద్దన్నారంటే మా తల్లి మాట కంటే నాకెక్కువ ఎవరు కాదు. అది ఎంత ఫ్రెండ్ అయినా సరే నాకెక్కువ కాదంటే, అప్పుడు ఈయనన్నారు, "అలా అయితే మీరు స్వార్థపరులు" అని అనేసి ఈయన అన్నారంట. అవును. నేను స్వార్థపరుడినే అని చెప్పేసి అన్నా. నేను స్వార్థపరుడినే ఓకే. బట్ నా తల్లియే నాకెక్కువ అని చెప్పేసి అంటున్నారు. అంటే స్వార్థపరులు అని ముద్ర పడినా పర్వాలేదు గానీ, నాకు తల్లే ఎక్కువ. అయితే ఇంకా ఆ క్వెషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా చాలా కంటిన్యూ అయింది. ఇంటర్వ్యూ కంటిన్యూ అయింది. కానీ ఆహ్, ఇంకొక డీప్‌లోకెళ్ళాలంటే అదే క్వెషన్‌ని నేను ఒకవేళ అక్కడుంటే ఉపేంద్ర గారిని ఇలాగ అడిగేదాన్నేమో అనిపించింది. ఏంటి అంటే ఒక ఒక అమ్మాయి మీరు రక్తపు మడుగులో పడున్నారని జెప్పేసి పాపం మీకోసం ఎంతగానో మిమ్మల్ని ఎంతగానో మీకు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడిన అమ్మాయి ఆ అమ్మాయి అయ్యి ఎంతసేపు మీ క్షేమం, మీ యోగక్షేమాలు కనిపెట్టుకుంటూ ఉన్న అమ్మాయి మీకు తెలియకుండా మీకు తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయకుండానే ఎంతో యోగక్షేమాలు కనిపెట్టుకుంటూ ఉండి, ఒకానొక సమయంలో మీరు అలాగా రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు తను వచ్చి మిమ్మల్ని ఎంతగానో కాపాడి చేసి మీకు తన బ్లడ్ ఇచ్చి తను మిమ్మల్ని బతికించుకుందనుకోండి. అప్పుడు తన త్యాగం వల్ల మీరు బ్రతికారని చెప్పి తన ప్రేమను మీరు అర్థం చేసుకొని, తను యాక్సెప్ట్ చేసి తన భార్యగా చేసుకున్నారనుకోండి. ఆ టైంలో ఆ అమ్మాయి మనకొద్దని చెప్పి మీ తల్లి ఆహ్, అంటే భార్యగా చేసుకున్న అమ్మాయిని మీరు వదిలేస్తారా? అని ఈయన అడగాల్సింది. నేనైతే అలాగే అడిగితే బావుంటది కదా! అప్పుడేమంటారు అంటే తల్లి అవును. అప్పుడు కూడా మా అమ్మకొద్దు కాబట్టి కట్టుకున్న భార్యని కూడా వదిలేస్తానని అంటారా? ఒకవేళ అదే వాళ్ళ ఏమంటారు, వాళ్ళకి తెలిసిన నైతిక విలువలు అదే అయితే, అటువంటి దైవుడు అవసరమా? తల్లిని మించిన దైవం లేదు అంటే, అటువంటి దైవం అవసరమా? బ్యాడ్ చెప్పే మదర్స్ ఎంతమంది